నమస్తే టీవీ 15 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకం 2025 కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ నేటి నుంచి 10 రోజుల పాటు జరిగే చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించి చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కోరారు. శనివారం కాకినాడ SRMT ఫంక్షన్ హాల్లో రాష్ట్ర చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకం 2025 కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్తో కలిసి ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ ప్రాంతాల నుంచి స్టాల్స్లో ప్రదర్శించిన చేనేత ఉత్పత్తులను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పరిశీలించి వస్త్రాల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత ఉత్పత్తులు మార్కెటింగ్ మరియు ప్రచారం కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో కాకినాడ పట్టణంలో చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. देवाराधन स्वामिने नमो नमः। साध्यं त्रिवक्त्रहं यत्तं वर्धना योजितं प्रियं प्रभाणमङ्गलं देवं त्रैलोक्यजगन्नाथः भक्त्यादेकं प्रयच्छामदेवाय परमात्मने रायमान्नरकाद्घोर दिव्यज्योतिर्नमोऽस्तुते। वेदो भक्तः जीवनं चलिशोदिशा కాకినాడ మన SRMT ఫంక్షన్ హాల్లో వచ్చే 10 రోజులు అంటే 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మనం రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చిన చేనేత వస్త్రాలకు సంబంధించిన స్టాల్స్ ఇంక్లూడింగ్ ఇంకొక అదర్ 6 స్టేట్స్, వెస్ట్ బెంగాల్, కాశ్మీర్, దెన్ MP, UP, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, ఆల్మోస్ట్ 5-6 స్టేట్స్ నుంచి రకరకాల వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్, ఎస్పెషల్లీ ఈ హ్యాండ్లూమ్ వర్క్స్ చేస్తే శారీస్ కానీ, తర్వాత షర్ట్ మెటీరియల్స్ కానీ, తర్వాత రకరకాల బెడ్షీట్స్, ఇలా రకరకాల ప్రోడక్ట్స్తో ఆల్మోస్ట్ 85 స్టాల్స్తో ఇవాళ ఈ 10 రోజులు ఇక్కడ స్టాల్ పెట్టడం జరుగుతుంది కాకినాడలో. కాకినాడ నుంచే కాకుండా జిల్లా నుంచి, తర్వాత ఉమ్మడి ఈస్ట్ గోదావరి, తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఎగ్జిబిషన్ చూడాలి. వీలైనంత వరకు ఇక్కడ సేల్స్ జరిగితే వాళ్ళకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. అండ్ ఎక్కడెక్కడ నుంచో వచ్చారు, వైఎస్ఆర్ అంటే అన్ని కష్టపడి మరీ వచ్చారు. సో కొంత సేల్స్ చేసి మన వైపు నుంచి మనం సపోర్ట్ చేయాలని అందరినీ కోరుతున్నాం. రాష్ట్రకి మేజర్గా ఉన్న 4 స్కీమ్స్లో మన ఎస్పెషల్లీ మన డిస్ట్రిక్ట్లో వచ్చేసరికి చేబ్రేలు ఇటువైపు ఏరియాలో వాడకు సంబంధించి ఆల్మోస్ట్ క్లస్టర్స్ కానీ, తర్వాత వాళ్ళకి సంబంధించిన సబ్సిడీస్ కానీ, ఎవ్రీథింగ్ ఆల్ డిస్ట్రిక్ట్స్తో సమానంగా మనకు జరుగుతున్నాయి. అండ్ వచ్చే స్కీమ్స్లో ఇప్పుడు మన ఇయర్ ఇంకా ఇప్పుడు ఒక స్కీమ్ కొత్తది లాంచ్ అవుతుంది, వస్తుంది. మళ్ళీ ఏదైనా డిస్కౌంట్స్ వల్ల నెగోషియేషన్ ఉంటుంది సార్. అదే దేస్ నో డిస్కౌంట్ పర్ సే, స్టాల్ ఎగ్జిబిషన్ అందరికీ అన్ని రకాలవి చూపించాలనే ఉద్దేశంతో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మనకు కూడా, ఎందుకంటే ఒకటి కాకినాడ జిల్లాలో హిస్టారికల్ ఆల్సో ఉప్పాడ మన దగ్గర ఉన్నా కూడా మిగతా వాటిలో కూడా పోల్చుకొని దాని ఇప్పుడు ఇందాక ఒకళ్ళు చూపిస్తుంది, జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ఉప్పాడ తీసుకెళ్ళి దాన్ని ఇన్స్పైర్ చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్ తయారు చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చారు మళ్ళీ. సో అలాగా లాట్ ఆఫ్ అదర్ హ్యాండీక్రాఫ్ట్స్, అదర్ సొసైటీస్ నుంచి చూసి ఇన్స్పైర్ అయ్యి బెటర్ డిజైన్స్ కానీ, బెటర్ వే ఆఫ్ ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ చేయడానికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడతాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు కూడా లాట్ ఆఫ్ న్యూ
మెటీరియల్స్ న్యూ క్లాత్ వచ్చిన తర్వాత హ్యాండ్లూమ్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గినమాట వాస్తవం. సో ఇలాంటివన్నీ పెట్టి కొంచెం అట్లీస్ట్ బెటర్ డిజైన్స్ ప్రమోట్ చేయడం అనేది ఇస్ ఎ గుడ్ యాక్టివిటీ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఇస్ వాట్ కొన్ని కిచెన్లో ఉన్న ఒక 5-6 కేటగిరీస్ కొన్ని మిస్ అవుతున్నమాట వాస్తవం. సో ఈసారి ఇచ్చే క్లస్టర్ స్కీమ్స్లో కూడా వాళ్ళకి వాళ్ళ దృష్టిలో పెట్టుకున్న క్లస్టర్స్ కూడా మనం ప్రపోజ్ చేయడం జరిగింది. కొంచెం దాని గురించి అప్రూవల్స్ అవి వస్తే నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను గివ్ ద డీటెయిల్స్ ఆల్సో. మన వైపు నుంచి కూడా ఐ థింక్ 1-2 క్లస్టర్స్ మన ప్రపోజల్స్. సో అది ఒకసారి కొంచెం శాంక్షన్ వచ్చిన తర్వాత నేను గివ్ ద డీటెయిల్స్. థ్యాంక్ యూ.